భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ మధ్యకాలంలో మోదీ గారికి ఎకనామిక్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ముస్లిం జనాభా భయంకరంగా పెరిగిపోతుంది ఇండియాలో. టోటల్ డెమోగ్రఫీ మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అని. 1951లో సెన్సస్ అయింది కదా. సెన్సస్ అంటే జనాభా లెక్క జరిగినప్పుడు అప్పుడు ముస్లిం పాపులేషన్ 7-8% ఉండేది. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం అది ఆల్మోస్ట్ 15% వచ్చింది. 14 పాయింట్ సంథింగ్ 15% వచ్చింది. ఇప్పుడైతే 15 దాటిపోయి ఉంటుంది, 10 అయిపోయింది కదా. సో ఇదండి, ముస్లిం జనాభా గ్రోత్ గణనీయంగా పెరిగిపోతుంది. దానికి 2 కారణాలు. ఒకటి, వాళ్ళ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు కదా. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక జంట, ఒక మొగుడు పెళ్ళం వాళ్ళ జీవితకాలంలో ఎంతమందిని కంటారు, ఎంతమంది పిల్లల్ని కంటారు, దాని తాలూకు యావరేజ్ ఇస్తారు. యావరేజ్ అది 1951లో ముస్లిమ్స్కి 4.1 ఉండేదండి ఫర్టిలిటీ రేట్. అంటే వాళ్ళు 4 నుంచి 5 పిల్లలు కనేవారు అనమాట యావరేజ్. మన హిందువులకి 2.14 ఉండేది ఆ టైంలో. అప్పటికే బాగా తక్కువ. అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2011లో మన టోటల్ ఫర్టిలిటీ రేటు 1.8కి తగ్గిపోయింది. వాళ్ళది 3% ఉంది. ఇప్పటికీ కూడా మనకంటే బాగా ముందుగానే ఉన్నారు వాళ్ళు, నంబర్ ఆఫ్ కిడ్స్ ప్రొడక్షన్లో. సో 1.8% అనేది కొంచెం రిస్క్తో కూడిన ఫిగర్ అది. అంటే ఇద్దరు కూడా లేకపోతే, ఇద్దరు మొగుడు పెళ్ళం ఇద్దరు కదా, వాళ్ళిద్దరికి ఇద్దరు ఉండాలి కనీసం. సో 2 కంటే అబవ్ ఉంటే అది రీప్లేస్మెంట్ రేట్ అంటారు. రీప్లేస్మెంట్ రేటు దగ్గరలో ఉంటుంది. అంటే మన జనాభాలో ముసలాళ్ళు ఎంతమంది పోతారు, ఆ పోయిన వాడికి రీప్లేస్మెంట్ పిల్లలు బయలుదేరారా లేదా, అది రీప్లేస్మెంట్ రేట్. సో దానికి మన ప్రస్తుత రీప్లేస్మెంట్ రేట్ 0.6% అండి హిందూది. చాలా తక్కువ ఉండదు. సరే, ఇప్పుడు హిందువులు ఒక పిల్లడే సరిపోతాడు, లేదా ఒక పిల్లలతో ఆపేస్తారు. చాలా తప్పు ఉండదు. ఇద్దరు అనుకున్నారు మొదట, ఇద్దరు కూడా కాదు, ఇప్పుడు ఒకరితో ఆపేస్తారు. ఓపిక లేదు వాళ్ళకి. ఏదో ఫైనాన్షియల్గా ఏదో బాగా డబ్బు ఉన్నాడు కూడా పిల్లల్ని పెంచదేటి అంటారు. అంటే స్కూలింగ్ అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఏదో కబులు చెప్తారు. ఇంకో విచిత్రం ఉందండి, డింక్ అంటే డబుల్ ఇన్కమ్ అనమాట. ఇద్దరు మొగుడు పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి అసలు కలిసి కాపురం చేయడానికి టైం ఉండదు. సో డింక్లో నో కిడ్స్, వాళ్ళకి పిల్లలే ఎక్కలేదు పాపం. డింక్ వాళ్ళకి డబ్బులతో బతికేస్తారు, డబ్బులతో కలెక్షన్ చేస్తారు. మరి రేపొద్దున వాళ్ళకి ఓపిక తగ్గి మంచాన్ని పడినప్పుడు ఎవడు చూస్తాడని. ఈరోజు ట్రెండ్ అయితే పిల్లలు ఎవడు చూడట్లేదు. కాకపోతే ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా మన హిందువులు ట్రెడిషనల్గా. నేనైతే మా అన్న, నేను చిన్నప్పుడు మా ఫాదర్ గారు, మా నాన్నగారిని 1 ఇయర్ బెడ్ రీడన్ అయినప్పుడు దగ్గరే ఉండి చూసుకున్నాం. ఆ సాటిస్ఫాక్షనే వేరు. అంటే మేము మంచి చేసామో చెడు చేసామో డాక్టర్లు మేము చూడకుండా డాక్టర్లుగా చెప్పి ఉంటే ఇంకా బెటర్ ఛాన్స్ ఉండేదేమో నాకు తెలియదు. కాకపోతే హీ వాజ్ హ్యాపీ. ఐ థింక్ మేము చేసిన హీ వాజ్ క్వైట్ హ్యాపీ. మా చేతుల మీదుగానే మా నాన్న పోయాడు. సో అదండి, ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ వస్తుంది, ఐఎమ్ షూర్. ఎందుకంటే మన పిల్లలు కూడా అంత ఓల్డ్ ఏజ్లో పడేసిపోతారా అంటే నేను నమ్మను. వస్తారు, అట్లీస్ట్ పడేసిపోయినా అప్పుడప్పుడు వస్తారని నమ్మకం ఉంది చూడడానికి. అదండి. సో ఈ డింక్ కాన్సెప్ట్ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తారట, డబుల్ ఇన్కమ్ అంట. దానివల్ల వాళ్ళకి పిల్లలు కనడానికి టైం ఉండదట. సో ఎందుకు చేసుకోవడం పెళ్ళి పర్పస్ ఏంటి? పిల్లల కోసం కదా, వంశాన్ని ముందుకు సాగనివ్వాలి, వృద్ధి చేయాలి, అది పర్పస్. సరే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఎకనామిక్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొంచెం భయంకరమైన పరిణామాలు. ఇది ఇలా ఉండగా ఇంకోటి ఏంటంటే బార్డర్ ఏరియాస్, బార్డర్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, అస్సాం ఇలాంటి స్టేట్లో బార్డర్ ఏరియాస్లో విపరీతంగా పెరిగిపోతున్నాయండి మద్రసాలు పాపులేషన్.
అంటే వాళ్ళంతా బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్. వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్ 50% అట వెస్ట్ బెంగాల్. రాజస్థాన్ అయితే 55% గ్రోత్ రేట్. అంటే ఇవాళ ఈ ఏడాది 100 మంది ఉంటే నెక్స్ట్ ఇయర్ 150 మంది ఉంటారు, 155 మంది వస్తారు ముస్లిమ్స్. ఇలాగా పెరుగుకుంటూ పోతున్నారండి. పక్క దేశాల నుంచి వచ్చేస్తున్నారండి. మయన్మార్ నుంచి, లేదంటే పాకిస్తాన్, వెస్ట్ బంగ్లాదేశ్ అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు వాళ్ళ మీద వచ్చి బొద్దిగా పనిచేసుకుని పోతే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ వచ్చినా వాళ్ళు రచ్చే చేస్తారు. సరే, ఇవన్నీ కూడా కొంచెం ఎలా అరికడతారో మోదీ గారు చూడాలి. లేకపోతే మన హిందువులకే ముప్పు. వాళ్ళు కొంచెం పాపులేషన్ 20-30% దాటారంటే ఇంకా మనని బతకనివ్వరు. మారుతారా లేకపోతే పారిపోతారా? మనం ఎక్కడ పారిపోతాం? మారుతారా, చస్తారా, పారిపోతారా? 3 ఆప్షన్స్. మతం మార్గాలు, లేదంటే చావాలి, లేదంటే పారిపోవాలి. ఆడవాళ్ళకి మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉందండి. వాళ్ళు కబ్జా చేస్తారు. ఆడవాళ్ళని, మన ప్రాపర్టీని వాళ్ళు ఈక్వల్గా తీసేస్తారు, సమానంగా చూస్తారు. మీ కార్లు, ఇల్లు, బంగాళాలు అన్ని కట్టుకుంటారు కదా పాపం, జాగ్రత్తగా. పిల్లలు లేరు, పెద్ద ఇళ్ళు ఉంటాయి, ఏమైపోతారు మీరు? కాపాడేవాడు ఉన్నాడు. మరి పిల్లడు ఒకడో ముసలాడు ఉంటాడు పాపం, వాడు పిల్లల ప్రొడక్షన్ ఏజ్ దాటిపోతుంది. ఆ పెళ్ళం వాడి దగ్గర ఉండదు. చూడండి, విచిత్రమైన పరిస్థితి హిందువులది భయంకరంగా ఉంది. సో మారండి, కొంచెం నేచర్ ఫ్రెండ్లీగా వెళ్ళండి. మీరు పెళ్లి చేసుకుంటే పిల్లల కోసం చేసుకోండి. నా ఉద్దేశం పాపులేషన్ పెంచండి, హిందూ పాపులేషన్ పెంచండి. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.